హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకెవరైనా అన్యాయం చేస్తే వారికి తప్పకుండా మనం ప్రతీకారం తీర్చుకునే వరకు ప్రశాంతంగా ఉండం. కానీ మనకంటే 100 రెట్లు పగను పెంచుకుంటాయట ఇచ్చధారిని నాగినీలు. వీటికి ఎవరైనా అన్యాయం చేస్తే తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటాయి. ఆ ప్రతీకారం ఆ జన్మలో తీరకపోయినా జన్మలకు వెంటాడుతూనే ఉంటాయి. ఎందుకంటే వాటిని మన హిందూ సంప్రదాయాలలో దైవాలుగా పూజిస్తారు. భారతదేశంలోని చాలా భాగంలో వివిధ దేవాలయాలు మరియు పుణ్యక్షేత్రాల వద్ద నాగపాములు లేదా నాగాల యొక్క చెక్కబడిన ప్రాతినిధ్యాలు ఉన్నాయి. వాటికి ఆహారం మరియు పువ్వులు సమర్పించబడతాయి మరియు పుణ్యక్షేత్రాల ముందు దీపాలను వెలిగిస్తారు. పండుగల సమయంలో భక్తులు ఇష్టపూర్వకంగా పాము కాటును స్వీకరిస్తారు. ఇది అనారోగ్యాలను నయం చేస్తుందని మరియు అదృష్టాన్ని తెస్తుందని నమ్ముతూ ఉంటారు. కానీ అదే పాము పగబడితే ఎలా ఉంటుందో కాన్పూర్లో జరిగిన యథార్థ సంఘటన ఇప్పుడు చూద్దాం. కాన్పూర్లోని చొబీపూర్ గ్రామంలో దినేష్ తన కుటుంబంతో ఉన్నాడు. ఒకనాడు ఒక పెద్ద నాగిని దినేష్ ఇంట్లోకి చొరబడింది. దాంతో దినేష్ ప్రాణభయంతో ఆ నాగిని కర్రతో కొట్టి చంపేశారు. చనిపోయిన పాము మరుసటి రోజు మరలా దినేష్ భార్య శాంతదేవికి ఇల్లు ఊడుస్తుంటే కనిపించిందట. దానిని చూసిన ఆమె వెంటనే కళ్ళు తిరిగి పడిపోయింది. వెంటనే ఆమెను హాస్పిటల్కు తరలించారు. అది చూసిన ఊరి జనం ఆశ్చర్యపోయి ఒక బాబాను పిలిపించి మంత్రించారు. వెంటనే పాములు పట్టే వ్యక్తిని పిలిపించి ఆ పామును పట్టించి తమ పాప పరిహారాలను చేసుకున్నారు. దినేష్ కుటుంబమే కాదు, అప్పటి నుండి ఆ ఊరి ప్రజలంతా నాగనీలకు ఆలయాన్ని నిర్మించి ప్రతిరోజు వాటిని పూజించడం మొదలుపెట్టారు. అవి పొరపాటున ఊరిలోకి వచ్చినా వాటిని దైవంలా భావించి పాలు పోసి సాగనంపుతున్నారు. ఆ నాగనీలు కూడా వారిని ఆశీర్వదించి వెళ్తున్నాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.